సో ప్రదీప్ రంగనాథన్ డూడ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. బేసిక్గా నేను ప్రదీప్ రంగనాథన్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆల్రెడీ. సో లవ్ టుడే కానీ డ్రాగన్ మూవీ కానీ చూసి ఒక రకమైన ఇంక ఎక్స్పెక్టేషన్ అయితే సెట్ చేసేసారు అతను. సో ఆబ్వియస్లీ నాకు ట్రైలర్ నచ్చినా నచ్చకపోయినా ఈ మూవీ మీద అయితే డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది. ఒక మాదిరి సినిమా ఇది అయితే తప్ప నేను థియేటర్కి వెళ్ళడానికి పెద్ద ఇష్టపడను. బట్ డెఫినెట్గా ఈ మూవీకి నేను టికెట్స్ ఆల్రెడీ చూస్తున్నాను దుబాయ్లో. బట్ తెలుగు రిలీజ్ అయితే లేదు, తమిళ్లో ఉంది. బట్ తెలుగు లేకపోతే ఆబ్వియస్లీ తమిళ్కైనా వెళ్ళిపోయే అంత ఇంట్రెస్ట్ అయితే ఉంది నాకు. అండ్ ట్రైలర్ వరకు వస్తే డెఫినెట్గా మళ్ళీ ఒక లవ్ స్టోరీ, ఒక టిపికల్ లవ్ స్టోరీ, జంజీ లవ్ స్టోరీ లాగే ఉంది. ఒక మోడర్న్ ఏజ్ లవ్ స్టోరీ. సో బేసికలీ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఒక హీరోయిన్తో బ్రేకప్ అయ్యి ఇంకో హీరోయిన్తో మేబీ లవ్ ఆర్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. అండ్ మళ్ళీ ఫస్ట్ హీరోయిన్ తన లైఫ్లోకి వచ్చి తనకి మళ్ళీ స్టిల్ తను బ్రేకప్ చెప్పినా సరే స్టిల్ తనకి హెల్ప్ చేయడం, మేబీ ఆ వైబ్లో వెళ్ళేలా ఉంది స్టోరీ అయితే. సో బాగుంది, మ్యూజిక్ అంతా బాగుంది. ఆబ్వియస్లీ ఓరూమ్ బ్లడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సాంగ్ ఫస్ట్ విన్న వెంటనే కొంచెం అటు ఇటుగా అనిపించిన వినగా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ సాంగ్. అండ్ ఆ సాంగ్ బిట్ ఏదైతే లాస్ట్లో వస్తుందో ట్రైలర్లో ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది ఆ ఒక్క పార్ట్ ఒక ట్రాన్స్లోకి అయితే తీసుకెళ్ళిపోయింది జనాల్ని. ఎక్స్ట్రాడినరీ. అండ్ ట్రైలర్ ఓకే, నాట్ బ్యాడ్. మరీ అంత కొత్తదనంగా లేదు, మరీ అన్ని బ్యాడ్గా కూడా లేదు. ఆబ్వియస్లీ ఆ ప్రదీప్ రంగనాథన్ స్టైల్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కానీ, ఎందుకంటే ఈయన ఇప్పటికీ నాకు తెలిసి ఇది 3వ సినిమా. అందులో ఒక సినిమా అతను డైరెక్ట్ చేశారు. బట్ స్టిల్ అతని ఇన్వాల్వ్మెంట్ అయితే క్యారెక్టరైజేషన్లో కానీ, స్టోరీ స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ ఒక పేస్లో వెళ్తుంది ఈయన సినిమాలన్నీ. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మూడు సినిమాలు కూడా ఒకే పేస్లో అనిపిస్తున్నాయి. సో ముగ్గురు డైరెక్టర్లు ఒకే రకంగా తీస్తారని నేను అనుకోవట్లేదు. సో డెఫినెట్గా ప్రదీప్ గారి ఇన్వాల్వ్మెంట్ స్టోరీలో కానీ టేకింగ్లో కానీ ఉండే ఉంటుంది. అండ్ సో ఆ పాత సినిమాలు ఫ్లేవర్ డెఫినెట్గా కనిపిస్తుంది. ఆ స్పీడ్ కానీ, ఆ డైలాగులు కానీ, లేదా చిన్న చిన్న కామెడీ బీట్స్ కానీ. సో డెఫినెట్గా బాగున్నట్టు అనిపిస్తుంది. సో హోప్ ఈ సినిమా బాగుంటుంది. బాగున్నా బాగోపోయినా మనం థియేటర్కి వెళ్తాం. సో చూసి వచ్చాక డెఫినెట్గా రివ్యూ అయితే చెప్తాను. జై హింద్.